ముఖ్యమంత్రి అంత డీప్గా ఒక టార్గెట్ చేసినట్టుగా అబద్ధాలతోని కథ అల్లి ఇదంతా చెప్పడం వల్ల ఆయన అఫెండ్ అయ్యాడు. ఎందుకంటే కోర్టులో ఫస్ట్ మాట ఏమన్నాడు అర్జున్, ఈ కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు, నా కోర్టు పట్ల గౌరవం ఉంది, కానీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు నేను వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. కాబట్టి ఆయన ప్రెస్ మీట్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రెండవది ఆయనకి ఇచ్చిన బెయిల్లో కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టకూడదని కానీ ఎటువంటి కండిషన్ లేదు. కాకపోతే ఏమన్నారంటే రెగ్యులర్ కోర్టులో మళ్ళీ బెయిల్ తీసుకోండి, ఇది తాత్కాలిక బెయిల్ అని చెప్పారు. అది తాత్కాలిక బెయిల్ అన్నప్పుడు కోర్టులు ఎప్పుడైనా రద్దు చేయొచ్చు, కానీ వీళ్ళెవరు రద్దు చేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టు కూడా ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ లేదు. రద్దు చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనిలో ఏమున్నది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్, ఆ ఇష్యూ అక్కడితో పులి స్టాప్ అయ్యకుండా సివి ఆనంద్ గారు మరో ప్రెస్ మీట్ పెట్టారు. అవును సార్, సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే ఈయన చెప్పలేదు అంటున్నాడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి అంత డీప్గా ఏదో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగా డిస్ప్లే చేసి పెట్టారు ఆయన సివి ఆనంద్ గారు. అలా చేయకుండా ఇగో నువ్వు మాట్లాడావు, నా దగ్గర ఎవిడెన్స్ ఉందని ఆ ఎవిడెన్స్ డైరెక్ట్గా నేను పంపిస్తే మీడియాలో కాకుండా ప్రజెంటేషన్ కాకుండా డైరెక్ట్ గా ఆయనకే ఎవిడెన్స్ పంపిస్తే ఉంది అంటే ఆ ఇష్యూ జనరల్ కోర్టులో పెట్టాలి, కోర్టులో పెట్టినా బాగుంటుంది. లేదు ఆయన అక్కడితో మాట్లాడడం, ఆయన పులి స్టాప్ పెట్టాలనుకుంటే మీడియాలో చూపించుకుంటే డైరెక్ట్ గా ఆయన పంపించుంటే ఆయన కూడా కామ్ అయ్యేవారేమో అని కొంతమంది ఆఫీసర్లు అంటారు. మీరేమంటారు? క్వశ్చన్ ఏంటంటే కామ్ క్వశ్చన్, ఈస్ దేర్ ఎనీ సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంటే దే హ్యావ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్. పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు పోలీస్ జాబ్ ఏంటంటే దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ డ్యూటీ బిఫోర్ ద కోర్టుకి సబ్మిట్ చేసేసి ఇతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాలి. కరెక్టే సార్. ఇక్కడ ఈ కేసులో ఫైనల్ పనిష్మెంట్ వస్తుందన్న ఇంటెన్షన్ ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో వచ్చిన వీడియోని కోర్టులో చూపించాలి. ఇప్పుడు మీరు అన్నది ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదే విషయం సిపి గారు ఇదే ఎవిడెన్స్ కోర్టులో చార్జ్ షీట్ చూపించాలి. దానికి డిఫెన్స్ వాళ్ళు వేరే లైన్ తీసుకుంటారు. ఓకే, కానీ కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది పొలిటీషియన్స్ కి ఇది ఒక పెద్ద హ్యాబిట్ లాగా అయింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు సీఎం ఉన్న టైంలో అక్కడ బిఎల్ సంతోష్ గారు నోటు కేసులో అదంతా పక్కాగా వేసుకొచ్చారు. కానీ అది ఆయన మీడియా పెట్టి ఒక లైవ్ పెట్టి జడ్జీలకి, కోర్టులకి అందరికి పెట్టడం వల్ల ఆ కేసు ఏమైందండి? అది ఇప్పుడు రిలవెంట్ కాదు. అయితే ఒకటి నేను రిలవెంట్ కాదు, సేమ్ ఇలాగే జరుగుతున్నాయి కదా. అంటే ఉంటాయి. ఇప్పుడు ఎట్లుంటాయంటే ఇప్పుడు పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడి చేసింది, బయటకు వచ్చి ఒక మాట మాట్లాడారు, అది అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాను. ఇక్కడ ఈ ఒక పాయింట్ చెప్తాను నేను. రేవంత్ రెడ్డి ఎక్కువసేపు మాట్లాడిన దానిలో ఆ థియేటర్లకు వెళ్ళి బయటికి పోయిన దాని గురించి ఎక్కువ చెప్పాడు. నేనేమంటున్నా, అది అసలు అఫెన్స్ లో పార్టే కాదుగా. ఇప్పుడు అప్పటికే అఫెన్స్ జరిగిపోయింది, స్టాంపేడ్ అయింది, ఆమె చనిపోయింది. అది ఇప్పుడు ఈయన తీసుకపోవద్దు అనేది ఇప్పుడు కేసులో ఉన్న విచారణ అంశం. అది కాదు, దాని మీద అంత డ్రమటైజ్ చేసి ఇప్పుడు ఆనంద్ గారు, సివి ఆనంద్ గారు ఇప్పుడు రిలీజ్ చేశారు అనుకోండి, ఆఫీసర్లు పోయి చెవులో చెప్పారు, ఆయన పోలేదు, అదేమన్నా కేసులో భాగమా అనేది ఏంటంటే ఆయన ఒక ముందు జాగ్రత్త కోసం మీరు వెళ్ళండి అని చెప్పారు, ఆయన పోన్ అన్నాడు, అది అఫెన్సే కాదు. అది తర్వాత పోయింది ఆయనే. దాని మీద ఎందుకు వర్ణిస్తున్నాడు అంటే క్యారెక్టర్ అసాసినేషన్. అల్లు అర్జున్ ని కావాలని చెప్పి ఒక దోషిగా నిలబెట్టడానికి ఎంత నెగ్లిజెన్స్. ఇంకేమంటాడంటే ఈయన కుటుంబాన్ని పరామర్శించాడా, హాస్పిటల్ పోయి పిల్లవాడిని చూశాడా అంటే, ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ లీగల్ టీం ఆయన చెప్పాడు అల్లు అర్జున్, మా లీగల్ టీము ఇది మనం పోయినట్టయితే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది, అతను కంప్లైనెంట్ కాబట్టి పోవద్దని చెప్తే నేను ఆగాను, వాళ్ళ సాయం చేయాలని మాకున్నా కూడా మేము పోలేని పరిస్థితి ఉన్నది. ఆయన దీంట్లో రీజన్ ఉందండి అంటే ఇవన్నీ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ సేమ్ క్రౌడ్, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఏదైనా కానీ రేవంత్ రెడ్డి అనేవాడు ఈ అన్నెసెసరీ పాయింట్స్ అన్నిటి మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసెంబ్లీలో? అవసరమా ఇది? ఆయన పోయిండా పోలేదా అంటే నేను అనేది టార్గెట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమైతుందంటే సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ వచ్చింది ఆయనకు. ఒక తెలంగాణ సీఎంగా ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధిని కోరుకుంటాడా, లేకుంటే చంద్రబాబు నాయుడు గురుదక్షిణగా సినిమా పరిశ్రమను వైజాగ్ కు పంపించాలని చూస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గురువు కాదంటున్నారు కదండి ఆయన అన్న అనకపోయినా తెలంగాణలో ప్రతి వ్యక్తి తెలుసు. ఏదన్నా భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్లలో ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టకుండా ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది పచ్చ పార్టీ. ఎందుకంటే ఈయనకు ఫేవర్ గానే ఒక్క వ్యక్తిని కూడా పోటీకి పెట్టలేదండి. ఆ సంవత్సరం ఎలక్షన్ లో పోటీ చేయకూడదు అనుకున్నారు కదండి. చేయకూడదని ఎందుకు అనుకున్నాడు? ఒక రాజకీయ పార్టీకి చూసాడు కదా, అది
అంటే మళ్ళీ ఆయన ఇక్కడ తన ప్రభను చాటుకోవాలనుకున్నాడు. ముందు వాళ్ళు స్టాండ్ అవ్వాలి కదా, అయిన తర్వాత అప్పుడు ఇక్కడ రావాలి కదా. ఎలక్షన్ అక్కడ ఒకళ్ళు పెడితే ఏది పోద్దు కదా. స్టాండ్ కావడానికి ఎలక్షన్ ఒక ఫస్ట్ స్టెప్. అది కరెక్ట్. వాళ్ళకున్న పట్టుని ఏరియా ఆంధ్రప్రదేశ్, అది వదిలిపెట్టి తెలంగాణ కాలు పెట్టారు. ఆయన అంటాడా మొన్న ఎలక్షన్ల తర్వాత వచ్చినప్పుడు విజయోత్సాహంతో అక్కడ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏం మాట్లాడాడు, పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం తెలుగుదేశం పార్టీకి, ఒక్క క్యాండిడేట్ ను కూడా నిలబెట్టకుండా ఏ ధైర్యంతో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడనే కదా. అయితే నేను ఒక ఫ్రేమ్ లో మనం చూసినప్పుడు అతిగా వ్యవహరించారు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీలో మాట్లాడినా, ఒక నేషనల్ ఛానల్లో ఢిల్లీలో మాట్లాడినా చాలా అతిగా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడారు. సినిమా వాళ్ళు కొంచెం కించపరిచే మాట్లాడారు ఆయన. అంటే వ్యాపారం కాదు, వర్ణించాడు. బార్డర్ లో ఆయన ఉన్న సైనికుడా లేకుండా కాలు చేయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అంత కోపం సినీ పరిశ్రమ. అదే నేను చెప్పాను కదా, 1 year నుంచి ఆయన సినీ పరిశ్రమ ఏ మీటింగ్ కు పిలవలేదు. ఎందుకు కానీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా వచ్చి కలిసిన అంటే ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు తప్ప ఆయన పోయి కలిసిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఆయనకు వాళ్ళకి ఏముందో మనకేం తెలుసు. గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందని ఆయనే చెప్పాలి. సార్ ఇప్పుడు సినీ పరిశ్రమ అంతా కూడా ఇప్పుడు బెనిఫిషియల్ క్యాన్సల్ అంటారు. ఎవరు నష్టపోతారు? ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ పోగొట్టుకునేది గవర్నమెంటే కదా. ఇప్పుడు 300 టికెట్కి వచ్చే ట్యాక్స్ ఎంత, 3000 టికెట్కి వచ్చే ట్యాక్స్ ఎంత? అంటే ఇప్పటికే తెలంగాణ బడ్జెట్ అంతా కూడా తిరోగమన దిశలో ఉంది. మొత్తం రియల్ ఎస్టేట్ మోటార్స్ అయిపోయింది. ఇక ఒక్కొక్క రంగంలో వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొడితే ఎట్లా ఆయనకే నష్టం కదా. ఇంకొకటి ఇట్లా ఉంటే బిహేవియర్ ఇండస్ట్రీ మళ్ళీ వైజాగ్ పోతుంది, లేకపోతే ఇక్కడ ఒకప్పుడు కంబైన్డ్ ఏపీకి తీసుకురావడానికి అప్పుడున్న ప్రభుత్వాలు కష్టపడే నుంచి వచ్చింది. ఇక్కడ స్టాండర్డ్ అయింది. ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ ఏపీకి వెళ్ళాలని చాలా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, తీసుకురావాలని వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ కానీ తెలంగాణ గవర్నమెంట్ క్రియేట్ చేస్తే ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ అక్కడ వెళ్ళకూడదని రూలే ఉందా? రూల్ ఏం లేదు. వాళ్ళు వెళ్ళిపోతే నెక్స్ట్ ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటది పక్క రాష్ట్రంతో. పరిశ్రమలైనా ఏవైనా మన దగ్గర ఉండాలనుకుంటారు. ఇక్కడ ఈయన చేస్తున్నదంతా ఏంటంటే పరిశ్రమలను ఎల్లగొట్టడానికి కావాల్సిన పరోక్షమైన ఏర్పాట్లన్నీ చేశారు. నా దగ్గర ఏం లేదు, మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి ఖజానా ఖాళీగా ఉంది, నా దగ్గర డబ్బు లేదు అని అంటే వచ్చిన ఇండస్ట్రీస్ కూడా పోయినాయి వెనుకకు. వచ్చేటి కొత్తగా ఏం లేవు, ఈ సంవత్సరం మొత్తంలో ఏం రాలేదు. తర్వాత ఒక్క రోజు కూడా కృష్ణా ట్రిబ్యునల్ దగ్గర పోయి కానీ లేకుంటే కేఆర్ఎంబి దగ్గర పోయి కానీ మా నీళ్లను దోసుకపోతున్నారని ఒక్కనాడు మాట్లాడలేదు. 3 సార్లు శ్రీశైలం ఖాళీ అయింది పోతిరెడ్డిపాడు ద్వారా. అంటే గురుదక్షిణ ఈయన గురువుకు చెల్లిస్తున్నాడు అనేది మాకు అర్థమవుతున్నది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ ఇంట్రెస్ట్ కాకుండా తనను అందలం ఎక్కించి వాళ్ళ పదవిని, ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు వెనక లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొనసాగుతారండి? ఏకనాథ్ షిండేలు రారా? ఎందుకు కొనసాగుతున్నాడు? ఏమో ఆయనకున్న టాలెంట్ ఉండవచ్చు కదా. టాలెంట్ మోడీకి అవసరం లేదు కదా. టాలెంట్ ఎందుకు? వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళకి కావాలి, లేకపోతే గద్దె దించాలి. కాంగ్రెస్ శత్రువు కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రులను పరిపాలన చేయనియకూడదు. ఇప్పుడు కమల్నాథ్ను మంచి మెజార్టీ ఉన్న కమల్నాథ్ దించేశారు కదా మధ్యప్రదేశ్లో. ఎన్ని రాష్ట్రాలలో కూల్చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల వల్ల సినీ పరిశ్రమ నష్టం వస్తుందా? తెలంగాణ మొత్తానికి నష్టం వస్తుంది. తెలంగాణకు నష్టం వస్తుంది, సినీ పరిశ్రమకు నష్టం రాదు. వాళ్ళకు తరలిపోతారు చుట్టుపక్కల. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ అన్నప్పుడు సినీ పరిశ్రమ గౌరవించింది కేసీఆర్ కూడా సినీ పరిశ్రమను గౌరవించాడు. కానీ ఇప్పుడు ఈ 1 year కాలంలోనే అసలు అంటే మళ్ళీ కలపలేనంత గ్యాప్ అనేది రేవంత్ రెడ్డి క్రియేట్ చేసుకున్నాడు. ఒక ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ తన సీఎం పేరు మర్చిపోకబట్టే ఇదంతా జరుగుతుందని ఇదే విషయం మీద అల్లు అర్జున్ మాకు బాగా సన్నిహితమైన వ్యక్తి తెల్లవారు పోయి కలిసి అడిగాడు, ఇదేనా కారణం అని. నేషనల్ మీడియాలో కూడా అడిగారు. కారణం అది కాదు. ఆ రోజు ఏమైందంటే పేరు మర్చిపోవడం అనేది కాదు. అక్కడ ఆయన ఏమన్నాడంటే, నేను ఆయనను సంబోధించేటప్పుడు గౌరవనీయులనన్నా హానరబుల్ అన్నా అది జస్ట్ ఆ పదం కోసం ఒక్క సెకండ్ నేను తడపడాయించాను. ఈ లోపల వెనకాల ఉన్న వ్యక్తులు రేవంత్ రెడ్డి అన్నారు. బట్ అది కాదు, అది నాకు రేవంత్ రెడ్డి పేరు తీసుకోబోతున్నా, రేవంత్ రెడ్డి పేరు తెలియకపోవడం ఏంది అసలు. బట్ నేను తడబడ్డది ఎక్కడ అంటే ఆనరబుల్ గౌరవనీయులైన అనే పదం వాడడానికి నేను కొంచెం వెనక ముందా అక్కడ రెస్పెక్ట్ ఉంది అని అన్నాడు. ఆ బిట్ని తీసుకొని కేటీఆర్ గారు ట్విట్టర్ లో కామెంట్ చేయడంతో మొగుడు కొట్టినందుకు కాదు తోటు కొట్టి నమ్మినందుకు అనేది. అంటే జనరల్ గా ఏమైందంటే స్టేట్ యొక్క ఒమిషన్స్ ని ఏదన్నా ల్యాప్సెస్ ఉంటాయి కదా, వాటిని అపోజిషన్ పార్టీ ఎన్కరేజ్ చేసుకుంటారు. కరెక్టే సార్, కానీ మొగుడు కొట్టినందుకు కాదు తోటకోళ్ళు నవ్విందని ఒక సామెత ఉంది కదా, అది ఎందుకు ఇంప్లిమెంట్ కాదు? అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డికి ఎగ్జాక్ట్లీ కేటీఆర్ గారు స్పందించారు కాబట్టి ఆయన ఇంకా దీన్ని ఎక్కువ చేశాడు. అది తప్పదు. మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎటువంటి ల్యాప్సెస్ ఉన్నాయి, స్టేట్ రెస్పాన్సిబిలిటీ, మీరు ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది వస్తుంది. బట్ కేటీఆర్ స్పందించడంలో తప్పులేదు ఆడ. కానీ ఈయన అతిగా వ్యవహరిస్తున్నాడు. ఒకటి నేషనల్ మీడియాలో కానీ లేదా అసెంబ్లీలో కానీ
ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ అరెస్ట్ చేసిన పద్ధతి కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా అసహించుకునే విధంగా ఉన్నాయి. కానీ కొంతమంది ఏమంటారంటే రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ అంటే ఇష్టమే, కానీ సినిమాలను నమ్ముకొని యువకులందరూ దారి తప్పుతున్నారు, చెడు ప్రభావం వెళ్తున్నారు, వాళ్ళు కష్టపడి పనిచేయాలి కాబట్టి సినీ పరిశ్రమకి వెళ్తున్న వాళ్ళని కంట్రోల్ చేయడానికే ఆయన ఇటువంటి ఇట్లా చేస్తే కంట్రోల్ అవుతుందా? అంటే మీరు విదేశాలు చూసుకోండి, ఫారెన్ వెళ్ళింది, అక్కడ ఎంత పెద్ద టాప్ హీరోయిన్ రోడ్డు మీదకి వస్తాడు వెళ్తుంటాడు, అంటే అక్కడ ప్రయారిటీ కనిపిస్తుంది ప్రజల్లో ఉన్న ఆటిట్యూడ్ అది. ఇప్పుడు నేను ఒకరోజు సిడ్నీలో ఒక రోడ్డు మీద వెళ్తుంటే కూరగాయల మార్కెట్లో సంచితోని ఒక ఆయన కూరగాయలు కొంటున్నాడు, పక్కన ఒక సఫారీ డ్రెస్లో ఒక అతను గన్మెన్ ఉన్నాడు, ఆ గన్ కనబడకుండా ఉన్నది. అయితే వాళ్ళందరూ చెప్తున్నారు ఇతను ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అని. కూరగాయలు కొంటున్నాడు వచ్చి ఆయన అయితే అక్కడ ప్రజల ఆటిట్యూడ్ వేరు, ఇక్కడ ప్రజల ఆటిట్యూడ్ వేరు. ఇక్కడన్నప్పుడు డెఫినెట్ గా క్రేజ్ ఉంటుంది, సినిమా హీరో అనేది క్రేజ్ ఉంటుంది. కాబట్టి పోలీస్ బందోబస్తు అనేది ఇక్కడ వైఫల్యం అనేది ఉంది. రెండవది అతిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనేది ఉన్నది. మూడవది ఇంటి మీద పోయి దాడి చేయించిన వాళ్ళు అందులో ఎవరు కూడా విద్యార్థి జేఏసీలో ఉన్న వాళ్ళు అయితే నాకు కనబడతారు, కొడంగల్ కార్యకర్తలు కదా. నేనైతే సెక్యూరిటీ స్టేట్ మీద రేవంత్ రెడ్డి గారు కూడా ఖండించారు కదండి. ఖండించడం వేరు, పంపి భయభ్రాంతులను చేయడం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఒక్క నిమిషం మురళీధర్ గారు ఒక మాట అంట, వాళ్ళంతా వచ్చిన జనం కాదు తెచ్చిన జనం. ఒక నిమిషం, తెచ్చిన జనం వాళ్ళు ఒకవేళ ఇదే అల్లు అర్జున్ కాలిస్తే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా? 1,00,000 మంది ఒక్క క్షణంలో గ్యాదర్ చేయగలిగిన శక్తి సినిమా అభిమానులను ఉన్నది. ఉన్నప్పుడు రేపు రేవంత్ రెడ్డిలు చుట్టుముట్టండి అని అన్నాడు అనుకోండి, వీళ్ళు తట్టుకోగలుగుతారా? ఈ పోలీస్ ఫోర్స్ ఏమైనా ఆపగలుగుతుందా? అంటే అది అటువంటి ఒక ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేయడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? పోనీ వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టారా? ఇంటి మీద దాడులు చేశారు, ఏదో పై పైన ఒకరిద్దరిని పెడతారు. బట్ ఇది సంఘ విద్రోహకరమైన చర్యనా కాదా? అందులో ఎక్కడ కూడా మేజర్ లేదు, నాన్ అవైలబుల్ లేదు. తీసుకెళ్లారు వనస్థలపురం జడ్జి గారు ఇంటి ముందు ప్రొడ్యూస్ చేశారు, వచ్చింది. ఇప్పుడు మీరు ఇంకొక మాట తీసుకొచ్చారు, అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్యాన్స్ అందరు కూడా తలుచుకుంటే ఒక పిలిపిస్తే రేవంత్ రెడ్డి ఇల్లు వస్తారు. అది చేస్తారా చేయరని పక్కన పెడితే ఫ్యాన్స్ ఉండడం వాస్తవం. ఇప్పుడు ఇదే కేసులో రేవంత్ రెడ్డి గారు అదే హాస్పిటల్కి వెళ్తే లీగల్ టీం వద్దుంది కాబట్టి వెళ్ళలేకపోయినా అర్జున్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, రైట్? ఇంత ఫ్యాన్స్ ఉన్న ఆయన పిల్లడు త్వరగా కోరుకోవాలని, స్పీడ్ రికవరీ అని, లేదా తేజ తొందరరా అని, లేదా ప్రార్థన చేయించడం, ఇటువంటివి ఆ యాక్టివ్ మన ఫ్యాన్స్కు పిలిపించుంటే ఇష్యూ కొంత డైవర్ట్ అయి ఉంటుంది కదా. సార్ ఆ ఆలోచన ఆయనకు వచ్చిందో లేదో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా చెప్పిండని అనుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఆయన అయితే ప్రెస్ మీట్ లో ఓపెన్ గా చెప్పాడు కదా, ప్రెస్ మీట్ లో తొందరగా కోలుకోవాలి ఆయన చెప్పడం కాకుండా వాళ్ళ ఫ్యాన్స్ కు పిలిపిస్తే అదొక మైలేజ్ అయి ఉంటుంది కదా. సీఎం గారు కూడా కొంచెం కూల్ అయ్యేవారు, అంటే ఎవరో ఒకరు సలహా ఇవ్వాలి కదా ఇట్లాంటి వాటి విషయం. డైవర్ట్ అయింది పూర్తిగా. అంటే ఇష్యూ కాదు సార్, అక్కడ ఆయన కూడా స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ ఎలాగైపోయిందో ఆయన కూడా ఇష్యూ గట్టిగా తీసుకున్నాడు అనిపిస్తుంది. గట్టిగా అంటే ఆయన ఒక్కటే అఫెన్స్ గా పోతలేడు, ఆయన డిఫెన్స్ గానే పోతున్నాడు. తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్తున్నాడు, అసెంబ్లీలో మాట్లాడిన దానికి క్లారిటీ ఇచ్చాడు. ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీయలేదు, ఎక్కడ తప్పు పట్టే విధంగా. దానికి ఎలిగేషన్స్ క్లారిటీ ఇవ్వద్దని రూల్ ఉందండి ఇక్కడ? లేదు, నా మీద ఎలిగేషన్ చేస్తాను, క్లారిటీ ఇవ్వకుండా అదే ఇచ్చాడు. సీఎం గానీ పిఎం గానీ దేవుడు గానీ నా మీద కొన్ని ఎలిగేషన్ చేస్తారు, నేను తప్పు చేస్తే రెడీ టు ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్స్. అదే ఆయన చేసింది. ఒకటి ఇక్కడ కౌంటర్ కాదు, అది నా సీఎం కి అగెన్స్ట్ కౌంటర్ కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే అసలు ఈ డిస్ప్యూట్ అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డి ఇష్యూనే కాదు. ఫస్ట్ పాయింట్, ఈ ఇష్యూ ఏది లా అండ్ ఆర్డర్ వయలేట్ అయినప్పుడు, ఇట్లాంటి స్టాంపేట్స్ అయినప్పుడు గైడ్ లైన్స్ ఏం ఫ్రేమ్ చేయాలి, నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. వన్స్ మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్టులో ఉన్నప్పుడు సహజంగా చాలా కేసులు ఉంటాయండి కోర్టులలో. మర్డర్ చేసిన వాడు కూడా ఏం చెప్తాడంటే నేను చేయలేదు అని చెప్తాడు అని ప్రాసిక్యూషన్ ని అక్యూజ్ చేస్తాడు ఆర్గ్యుమెంట్స్ లో. ఏ కేసులో ప్రాసిక్యూషన్ అక్యూజ్ చేస్తే పోలీస్ ప్రెస్ మీట్ పెట్టి వాడు నిజంగా వాడు తప్పు చేసిన చెప్పిన స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఉండవు. ఈ రోజు అల్లు అర్జున్ విషయంలో చేశారు ఆ పని. ఇక్కడ ఈ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోర్టులో ఆన్సర్ ఇవ్వాల్సిన చోట ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అది తోలు జాగ్రత్త, తోలు దిత్తాము, తోలు జాగ్రత్త ఎక్కడ అడిగారా నువ్వు? ఆఫీసర్ మాట్లాడిన భాష అది. అంటే ఇక్కడ ఒకటే సార్ జరుగుతుంది ఏంటంటే ఇంత ముందులాగా ఆఫీసర్స్ కూడా లేరు. ఇప్పుడు ఆఫీసర్స్ మీరు చెప్తున్నట్లుగా ఒక ఎవిడెన్స్ ఉందంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అంతవరకు మాట్లాడేవారు కాదు. కానీ మీరు అదే పక్క స్టేట్లో తీసుకోండి, చంద్రబాబు నాయుడు మీద అరెస్ట్ అయినప్పుడు
అక్కడ సిఐడి చీఫ్ వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతాడు, ఇక్కడ సివి ఆనంద్ గారు వచ్చి ఈయన ప్రెస్ మీట్ పెడతారు. తప్పది. అసలు ఎందుకు మారుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది చేయకూడదు ఇది. మన అంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని సంతృప్తి పరచడానికి ఆఫీసర్లు చేస్తారు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతున్నది. మెయిన్ అంటే వాళ్ళ పోస్టులు కాపాడుకోవడానికి. ఇప్పుడు విష్ణుమూర్తి గారు ఉన్నారు, విష్ణుమూర్తి గారు కొంచెం ఉద్రేకంగా ఆవేశంగా మాట్లాడే సస్పెండ్ అయ్యారు కదా. కాదు ఆయన పక్కా తెలంగాణ వాది నాకు తెలుసు. ఎందుకంటే ఉద్యమ కాలంలో రోజు నాతో ఇంటరాక్ట్ అయ్యేవాడు, చాలా ఆవేశపడు, చాలా ఉద్యమ స్ఫూర్తి ఉన్నాడు. ఇక్కడ ఆయన ఇప్పుడు మాట్లాడడానికి ఏమైందంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఎక్కడోడిరా, నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందిరా, ఇట్లా మాట్లాడడం అనేది నేను ఆయన మిత్రుడైనా కూడా సరైనది కాదు అని చెప్పదలుచుకున్నారు. అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనమే అన్నాం కదా, ప్రాంతాలుగా వేరే అవుదాం, సోదరులుగా కలిసి ఉందాం అని చెప్పేసి అది మెయింటైన్ చేయాలి. అన్నదమ్ములుగా అన్నదమ్ములుగా విడిపోయినా కూడా సేమ్ ఉందాం.